ఓకే, సో ఇలాగే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిసన్, మీరు ఇస్తున్నారు ఎఫ్జెడ్ రైడర్ని. సో ఈరోజు మనం 125cc స్కూటర్స్లో ఇంకో 3 స్కూటర్స్ని తీసుకొచ్చేసాం అనమాట. కానీ ఈసారి స్పోర్టీ సెగ్మెంట్ని తీసుకొచ్చాను. సో మీరు చూసుకోవచ్చు, మా దగ్గర సుజుకి అవెనిస్ 125 ఉంది, అండ్ టీవీఎస్ ఎన్టార్క్ 125, అండ్ అలాగే యమహా రే ZR 125 వర్షన్ ఉందన్నమాట. సో ఈ 3 స్కూటర్స్లో ఏ స్కూటర్ బాగుంది అండ్ స్పోర్టీ వర్షన్స్లో ఏ స్కూటర్ మీకు సూటబుల్గా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్లీ మనం బిల్డ్ క్వాలిటీ అయితే 3 స్కూటర్స్లోనూ బాగుంటుంది. అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే 3 స్పోర్టీ బైక్స్ కాబట్టి షార్ప్ కట్స్ ఉన్నాయి, అండ్ కొంచెం గ్రాఫిక్స్ కూడా చేంజెస్ ఉంటాయి అనమాట. మీరు అవెనిస్ 125 మీరు చూసుకుంటే గ్రాఫిక్స్ చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి, అండ్ న్యూ జనరేషన్కి సూటబుల్ అయ్యేలాగా డిజైన్ చేశారనమాట అవెనిస్ 125లో. ఎన్టార్క్ 125 మీరు చూసుకుంటే చాలా స్పోర్టీ, చాలా రేసింగ్ స్కూటర్ లాగా డిజైన్ చేస్తారు, అండ్ ఇందులో కూడా గ్రాఫిక్స్ బాగుంటాయి. సో ఇవి టోటలీ యూత్కి సూటబుల్ అవుతాయి అనమాట, ఈ 3 స్కూటర్స్ మీరు ఏవి చూసుకున్నా కూడా. అండ్ యమహా రే ZR మీరు చూసుకున్నా కూడా షార్ప్ కట్స్ అండ్ కర్వీ ఫినిష్లో కూడా గుడ్ లుకింగ్ ఉందన్నమాట, అండ్ చాలా వెయిట్లెస్ స్కూటర్ అది. సో డిజైన్ వైజ్ ఈ 3 స్కూటర్స్ కూడా బాగుంటాయి. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు 3 స్కూటర్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ అవెనిస్ 125 అండ్ ఎన్టార్క్ 125 మీరు అబ్జర్వ్ చేస్తే సిమిలర్ ఫ్రంట్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక బ్లాక్ టింటెడ్ విండ్షీల్డ్ ఉంటుంది, అండ్ ఎన్టార్క్కి కూడా సేమ్ బ్లాక్ టింటెడ్ విండ్షీల్డ్ ఉంటుంది. అండ్ అలాగే అవెనిస్లో ఇక్కడ మీరు చూసుకుంటే షార్ప్ కట్స్ ఉన్నాయి, అండ్ అవెనిస్ అని గ్రాఫిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ ఐస్ లాగా ఉంటుంది అనమాట, లైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు, అండ్ హజార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇందులో. సో మీరు హెడ్ ల్యాంప్ కూడా చూసుకోవచ్చు, ఫుల్లీ LED సిస్టమ్ ఉంది, అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఉంటుంది. అలాగే ఎన్టార్క్ 125 కూడా మీరు చూసుకుంటే సేమ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఎన్టార్క్ 125లో హజార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ టీవీఎస్ లోగో ఉంటుంది, ఎన్టార్క్ అని మంచి గ్రాఫిక్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ LED టెక్ హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి హెడ్ ల్యాంప్ ఇది, అండ్ DRS కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు, అండ్ కాకపోతే ఇక్కడ మల్టీ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మడ్ ఫ్లాప్లో. ఇక్కడ రే ZRలో మీరు డిజైన్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ మీరు చూసుకుంటే ఈ 2 స్కూటర్స్కి కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది. సో ఫ్రంట్ ప్రొఫైల్ అంతా మనకు ఫైబర్ ఉంటుంది, అండ్ మ్యాటీ ఫినిష్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక విండ్షీల్డ్ చూసుకోవచ్చు మీరు, అండ్ ఇక్కడ యమహాది ఇక్కడ లోగో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు, అండ్ వీటిలో హజార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక్కడ హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది, చాలా మంచి లైటింగ్. అండ్ ఇక్కడ ప్యానల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, షార్ప్ ప్యానల్స్ ఫ్రంట్ సైడ్కి ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. సో సైడ్ ప్రొఫైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 స్కూటర్స్లోనూ మనకు చాలా స్పోర్టీ అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. సో ఇక్కడ బ్రాండింగ్స్ మీరు చూసుకోవచ్చు మూడిట్లోనూ, లైక్ రే ZR 125 ఉంటుంది, అండ్ ఎన్టార్క్ 125. మన దగ్గర ఉన్నది XT వేరియంట్ కాబట్టి అక్కడ XT అని మెన్షన్ చేశారు. అండ్ అవెనిస్ లో మీకు అవెనిస్ లోగో అండ్ గ్రాఫిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట సైడ్ ప్రొఫైల్స్. మీకు బాగా ఎక్కువ కలర్స్ అండ్ గ్రాఫిక్స్ చాలా బాగుండాలి అనుకుంటే ఎన్టార్క్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మీడియం గ్రాఫిక్స్ ఉండి కొంచెం బాగా డీసెంట్ గా ఉండి మంచి గ్రాఫిక్స్ కావాలి అనుకుంటే అవెనిస్ కి చూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బల్కీ ఉన్నా పర్లేదు, నాకు స్కూటర్ స్పోర్టీ ఉండాలి అండ్ బల్కీ ఉండాలి అనుకుంటే మీరు రే ZR ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రియర్ ప్రొఫైల్స్ చూసుకుంటే అవెనిస్ 125 లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్ప్లిట్ టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ షార్ప్ కట్స్ ఉన్నాయన్నమాట రియర్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ షార్ప్ గా మనకు గ్రాబ్ రైల్స్ కూడా ఉన్నాయి, అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ఎన్టార్క్ 125 లో కూడా మీరు చూసుకుంటే చాలా షార్ప్ అండ్ చాలా లెంతీ రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ టైల్ ల్యాంప్ అంతా LED ఉంటుంది, అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, విత్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వెంట్స్ లాగా అండ్ కార్బన్ ఫైబర్ డిజైన్ తో రియర్ సైడ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. ఇక్కడ రే ZR లో మీరు చూసుకుంటే రియర్ ప్రొఫైల్ అనేది కొంచెం బల్క్ అండ్ కొంచెం వైడ్ ఉంటుంది అనమాట.
లైక్ ఇక్కడ హాలోజన్ టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ పెద్ద గ్రాబ్ రైల్ ఉంటుంది, మెటల్ ఇచ్చారు, ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది. సో బ్యాక్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే కొంచెం ఈ 2 స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వైడ్ ఉంటుంది అనమాట ఇది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 3 స్కూటర్స్లోనూ క్లోజ్ టు 125cc ఇంజిన్ ఉంటుంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు విత్ బెల్ట్ డ్రివెన్. సో పవర్ అండ్ టార్క్ చూసుకుంటే అవెనిస్ 125 లో మీరు ఇక్కడ 8.5 bhp ఆఫ్ పవర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఎంటాక్ లో 10 bhp ఆఫ్ పవర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ రేజర్ కి చూసుకుంటే 8 bhp ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట. సో పవర్ వైజ్ చూసుకుంటే ఎంటార్ కి కొంచెం ప్లస్ పాయింట్ ఉంది. సో టార్క్ చూసుకుంటే టార్క్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, లైక్ 10 Nm ఆఫ్ టార్క్ ఉంది ఇక్కడ అండ్ 10.8 Nm ఆఫ్ టార్క్ ఎంటార్ లో మీరు చూసుకోవచ్చు అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ రేజర్ లో ఉంది అనమాట. సో పవర్ ఇనిషియల్ పికప్ అనేది 3 స్కూటర్స్ లోనూ బాగుంది, కాకపోతే ఎంటార్ కి కొంచెం ఇంకా ఎక్స్ట్రా టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొంచెం పుల్ బాగుంటుంది. కాకపోతే లాంగ్ రన్ లో లైక్ 50+ దాటాక మీకు 3 స్కూటర్స్ సిమిలర్ అనిపిస్తాయి. అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అవెనిస్ 125 అండ్ రేజర్ లో మీకు మోడ్స్ ఉండవు అనమాట. కాకపోతే ఎంటార్క్ 125 లో మీకు మా దగ్గర ఎక్స్టీ వేరియంట్ ఉంది కాబట్టి ఇందులో స్ట్రీట్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. మీరు ఇదే స్కూటర్ లో మీరు రేస్ ఎడిషన్ ఉంటుంది అనమాట. ఆ రేస్ ఎడిషన్ తీసుకుంటే మీకు స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది, సో మీరు చూస్ చేసుకోవచ్చు. సో వీల్స్ చూసుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ ఇక్కడ 3 స్కూటర్స్ లోను 12-inch అలా వీల్స్ ఉంటాయి అండ్ వీల్స్ కలర్స్ మీరు చూసుకోవచ్చు. రేజర్ అండ్ ఎంటార్క్ 125 కి ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ అవెనిస్ 125 మీరు చూసుకుంటే బాడీకి అకార్డింగ్ గా మీకు వీల్ కలర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైర్స్ చూసుకుంటే రేజర్ లో మ్యాక్సిస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎంటార్క్ 125 లో మీకు టీవీఎస్ టైర్ ఉంటుంది అండ్ అవెనిస్ 125 లో మీకు ఎంఆర్ఎఫ్ టైర్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో టైర్ సైజ్ చూసుకుంటే రేజర్ లో 90/90 టైర్ ఉంటుంది, ఎంటార్క్ 125 లో 100/80 ఉంటుంది అండ్ అవెనిస్ 125 లో 90/90 టైర్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ బ్రేకింగ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ రేజర్ అండ్ అవెనిస్ 125 లో మీకు 190mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎంటార్క్ 125 లో మీరు అబ్జర్వ్ చేస్తే 220mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో రేజర్ లో మీరు చూసుకుంటే యూబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఎంటార్క్ 125 లో ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ అండ్ అవెనిస్ 125 లో మీకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 3 స్కూటర్స్ లోనూ మీకు టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అవెనిస్ 125 అండ్ రేజర్ లో మీరు చూసుకుంటే 10-inch అలా వీల్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎంటార్క్ 125 లో 12-inch అలా వీల్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో టీవీఎస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ రియర్ సైడ్ 12-inch లో అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో కలర్స్ కూడా చూసుకుంటే సేమ్ సిమిలర్ టు ఫ్రంట్ వీల్ ఉంటుంది అండ్ టైర్స్ చూసుకున్నా కూడా మీరు రేజర్ లో మ్యాక్సిస్ టైర్ ఉంటుంది, ఎంటార్క్ 125 లో టీవీఎస్ టైర్ ఉంటుంది అండ్ అవెనిస్లో మీకు ఎంఆర్ఎఫ్ టైర్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 3 స్కూటర్స్కి డ్రమ్ బ్రేకే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రియర్ సైడ్ మీరు సస్పెన్షన్స్ చూసుకుంటే 3 స్కూటర్స్కి కూడా మోనోషాక్ అబ్జర్వరే ఉంటుంది. సో ఈ స్కూటర్స్ అనే వాటిలో మీ వీళ్ళు డ్యూయల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫెయిల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 3 స్కూటర్స్లోనూ సిమిలరే ఉంటుంది అనమాట. లైక్ అవెనిస్ 125 లో 5.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఎంటార్క్ 125 లో 5.8 ఉంటుంది అండ్ రేజర్ లో కూడా మనకు 5.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ మీరు చూసుకోవచ్చు. 3 స్కూటర్స్కి బ్యాక్ సైడ్ ఇచ్చేస్తారు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ కూడా చాలా సిమిలర్ అనమాట, లైక్ 45 to 50 km/లీటర్ మైలేజ్ మీరు ఈ స్కూటర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఓనర్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఏంటంటే రేజర్ లో 55+ మైలేజ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారని. సో మీరు ఒకవేళ ఈ స్కూటర్స్కి ఓనర్స్ అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి మైలేజ్ ఎంత ఇస్తాయి అనేది రియల్ టైంలో. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే అవెనిస్ 125 లో 21.8 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ చూసుకోవచ్చు అండ్ ఎంటార్క్ 125 లో 20 లీటర్స్ ఉంటుంది అండ్ రేజర్ లో మనకు 21 లీటర్స్ ఉంటుంది అనమాట. సో యూటిలిటీస్ వైజ్ చూసుకుంటే మనకు 3 స్కూటర్స్లోనే ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది. సో మూడింటికి సిమిలర్ ఉందన్నమాట, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఈ 3 స్కూటర్స్లో మీరు సీట్స్ అబ్జర్వ్ చేస్తే అవెనిస్ 125 అండ్ రేజర్ మీరు చూసుకుంటే సీట్ అనేది కొంచెం వైడ్గా ఉందన్నమాట, లైక్ లెంతీగా కూడా ఉంది అండ్ వైడ్గా కూడా ఉంది. సో కంఫర్టబుల్ ఉంటుంది. కాకపోతే ఎంటార్క్ 125 లో లెంత్ వైజ్ చూసుకుంటే కొంచెం చిన్నది ఈ 2 స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే, బట్ ఇది కూడా వైడ్గానే ఉందన్నమాట. సో కంఫర్టబుల్ ఉంది. ఈ 3 స్కూటర్స్లో స్మూత్గా ఏ సీట్ ఉంది అని ఒకవేళ మీరు అడిగితే అది అవెనిస్ 125 లో ఉందన్నమాట. చాలా స్మూత్ అండ్ చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ సీట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే అవెనిస్ 125 లో డ్యూయల్ కలర్ మీరు చూసుకోవచ్చు, ఎంటార్క్ 125 లో మీకు కార్బన్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇక్కడ రేజర్ లో కూడా మీకు ఇక్కడ యమహా బ్రాండింగ్ ఉంటుంది, విత్ స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ మీరు యూటిలిటీస్ అండ్ స్టోరేజ్ వైజ్ చూసుకుంటే మీకు కంపార్ట్మెంట్స్ టైప్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ రేజర్ అండ్ ఎంటార్క్ 125 లో ఇక్కడ కాకపోతే ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రెండిట్లోనూ మీరు కవర్స్ అవి క్యారీ చేయొచ్చు. బట్ ఇక్కడ అవెనిస్ 125 లో మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక కంపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఒక బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది ఇందులో అండ్ అలాగే ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, లైక్ క్లోజ్డ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇందులో మీరు మొబైల్స్ కానీ అలాంటివి క్యారీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీని లోపలే మనకు USB 3.0 సాకెట్ ఉంటుంది, మీరు దీంట్లోనే ఛార్జ్ చేయొచ్చు.
సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు కవర్స్ అవి క్యారీ చేయడానికి. అండ్ ఎంటాక్ 125లో చూసుకుంటే ఇక్కడ ఒక USB 3.0 సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండర్ సీట్ స్టోరేజ్ లోపల ఉంటుంది అనమాట, ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే రేజ్ ఎడ్డాలో మనకు ఛార్జింగ్ పోర్ట్ లేదనమాట. అండ్ ఎంటాక్ 125 అండ్ అవెనిస్ 125లో మనకు ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాన్సోల్ అండ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 3 స్కూటర్స్లో మీరు చూసుకుంటే అవెనిస్ 125లో మీకు లైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అండ్ 10x10 నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. యాప్ కూడా ఉంటుంది సుజుకి వాళ్ళది, దాంతో మీరు కనెక్ట్ అయ్యి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే కంట్రోల్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. అండ్ ఎంటాక్ 125లో మీరు చూసుకుంటే డ్యూయల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇది XT వేరియంట్ కాబట్టి ఒక సైడ్ మనకు ఫుల్లీ TFT కలర్ డిస్ప్లే ఉంటుంది అండ్ ఒక సైడ్ మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో ఈ డ్యూయల్ డిస్ప్లే అనేది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫ్యూచరిస్టిక్ ఉంటుంది అండ్ TVS యాప్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు కనెక్ట్ అయ్యి బ్లూటూత్తో కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అలర్ట్స్, మెసేజింగ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మీకు. అండ్ 10x10 నావిగేషన్ కూడా మీరు ఈ స్కూటర్లో అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ యమహా రేజెడ్ఆర్లో మీరు చూసుకుంటే 10x10 నావిగేషన్ కానీ ఇలాంటి ఫీచర్స్ ఉండవు. కాకపోతే మీకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట. సో యమహాది కూడా యాప్ ఉంటుంది, దాని నుంచి కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఫీచర్స్ వైజ్ చూసుకుంటే కొంచెం లిమిటెడ్ ఉంటుంది రేజెడ్ఆర్. అలాగే మనకు మోడ్స్ వైజ్ చూసుకుంటే అవెనిస్ అండ్ రేజెడ్ఆర్లో చూసుకుంటే మోడ్స్ లాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఎంటాక్ 125లో మనకు లైక్ స్ట్రీట్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఇక్కడ సుజుకీలో మీరు అబ్జర్వ్ చేస్తే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ ఉంటుంది అందులో. సో ఎకో మోడ్లో వెళ్తే మీకు మైలేజ్ బాగా వస్తుంది అండ్ ఎంటాక్లో కూడా మీకు ఈకో మోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈకో మోడ్లో వెళ్తే మీకు మైలేజ్ బాగా వస్తుంది. అండ్ రేజెడ్ఆర్లో కూడా మీరు చూసుకుంటే ఈకో మోడ్ ఉండడంతో పాటు మీకు ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఇది హైబ్రిడ్ వర్షన్ కాబట్టి మన దగ్గర ఉన్నది. సో మీకు లైక్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మీరు ఆటో కట్ ఆఫ్ని ఆన్ చేసినప్పుడు మీ ఇంజన్ ఎప్పుడైతే 0 అయిపోతుందో అప్పుడు మీకు ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు బ్రేక్ పుల్ చేసి ఇలానే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్, దీనివల్ల కూడా మైలేజ్ చాలా మిగులుతుంది. మేబీ దాని వల్లనే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది అనుకుంటాను. అండ్ వెయిట్లెస్ కూడా ఉండడం వల్ల మైలేజ్ బాగా చూసుకోవచ్చు మీరు రేజెడ్ఆర్లో. ఈ 3 స్కూటర్స్లో మీరు కర్వ్ వెయిట్ చూసుకుంటే ఇక్కడ 106 kgs ఆఫ్ వెయిట్ ఉంటుంది అవెనిస్ 125లో అండ్ 116 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మనకు రియర్ వీల్ కూడా పెద్దగా ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ రేజెడ్ఆర్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అనమాట, జస్ట్ 99 kilograms ఉంటుంది. సో మీకు చాలా లైట్ వెయిట్ ఉండాలి, ఈజీగా స్లీక్ ఇన్ అయిపోవాలి అనుకుంటే మీరు రేజెడ్ఆర్ కన్సిడర్ చేయొచ్చు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 780 mm సీట్ హైట్ ఉంటుంది అనమాట అవెనిస్ 125కి అండ్ 770 mm సీట్ హైట్ ఇక్కడ ఎంటాక్ 125లో మీరు చూసుకోవచ్చు. అండ్ 765 mm సీట్ హైట్ ఇక్కడ రేజెడ్ఆర్లో ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ అవెనిస్ 125లో అండ్ 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎంటాక్ 125లో అండ్ 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ రేజెడ్ఆర్లో మీరు చూసుకోవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ అండ్ సీట్ హైట్ వైజ్ చూసుకుంటే అవెనిస్ 125 కొంచెం ఎక్కువ, ఎంటాక్ 125 అనేది కొంచెం మిడిల్లో ఉంటుంది 3కి కంపేర్ చేస్తే. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కావాలి, సీట్ హైట్ కూడా తక్కువ ఉండాలి అనుకుంటే మీరు రేజెడ్ఆర్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ 3 స్పోర్టీ 125cc స్కూటర్స్. సో మీకు ఈ 3 స్కూటర్స్లో ఏ స్కూటర్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లుక్స్ వైజ్ చూసుకుంటే 3 స్కూటర్స్కి మంచి లుక్స్ ఉన్నాయన్నమాట, చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది ఈ 3 స్కూటర్స్ది. అండ్ మీరు డిజైన్ వైజ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అవెనిస్ అండ్ ఎంటాక్లో మీకు స్పోర్టీ అండ్ షార్ప్ కట్స్ ఉంటాయి, రేజెడ్ఆర్లో మీకు కొంచెం బల్కీ ఫినిష్ ఉంటుంది. సో పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఇక్కడ ఎంటాక్ 125కి కొంచెం బెనిఫిట్ ఉందన్నమాట, ఎందుకంటే టార్క్ కొంచెం బాగుంటుంది, ఇనిషియల్ పుల్ బాగుంటుంది అండ్ పవర్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. అండ్ అలాగే మోడ్స్ కూడా ఉన్నాయి, స్పోర్ట్స్ మోడ్ ఆర్ రేస్ మోడ్కి మీరు స్విచ్ అయినప్పుడు మంచి పుల్ ఇస్తుంది, లాంగ్ రైడ్స్ కూడా మీరు చేయొచ్చు ఇందులో. కాకపోతే మీకు కొంచెం ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఎంటాక్ 125లో. మీకు స్మూత్ ఉండి చాలా సైలెంట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు అవెనిస్ ఆర్ రే తీసుకోవచ్చు, చాలా స్మూత్ ఇంజన్స్ అనమాట రెండు. సో మీరు డైలీ కామ్యూట్ ఎక్కువగా చేస్తామనుకుంటే మీరు అవెనిస్ ఆర్ రేజెడ్ఆర్ తీసుకోండి. నేను కొంచెం లాంగ్ రేస్ కూడా చేస్తాను, పవర్ కావాలి, నేను ఫన్ లవింగ్ అనుకుంటే మీరు ఎంటాక్ 125 కన్సిడర్ చేయొచ్చు. సో బ్రేకింగ్ వైజ్ చూసుకున్నా కూడా ఎంటాక్ 125లో కొంచెం బ్రేకింగ్ చాలా బాగుంటుంది, ఫ్రంట్ సైడ్ 220 mm పెద్ద డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ SBT బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుందన్నమాట. కాకపోతే రియర్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 స్కూటర్స్లో డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో
అవి ఓకేష్ ఉంటాయి అనమాట 3 చూసుకున్నా కూడా. సీట్ అండ్ కంఫర్ట్ వైజ్ మీరు చూసుకుంటే అవెనిస్ 125లో చాలా స్మూత్ ఉందన్నమాట సీట్. సో చాలా కంఫర్టబుల్ ఉంది, వైట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటాక్ 125లో కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట కంపేర్ చేసుకుంటే ఈ 3 స్కూటర్స్లోను. అండ్ రేజెడ్ఆర్కి కూడా చాలా వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు కొంచెం యూత్ఫుల్ ఉండాలి అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ చేస్తాం అనుకుంటే అవెనిస్ ఆర్ రే తీసుకోవచ్చు. సో ప్యూర్ యూత్ కోసం కావాలి, ప్యూర్ స్పోర్టీ కావాలి అనుకుంటే ఎంటాక్ 125 మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే 3 స్కూటర్స్లోనూ సిమిలర్ మైలేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అవెనిస్ అండ్ ఎంటాక్లో మీరు 45 to 50 km/లీటర్ మైలేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఎంటాక్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, లైక్ 45 వరకే వస్తుండొచ్చు మైలేజ్. రేజెడ్ఆర్ చాలా వెయిట్ తక్కువ కాబట్టి మీకు మైలేజ్ అందులో ఎక్కువ వస్తుంది, లైక్ 55+ మైలేజ్ కూడా మీరు అందులో చూసుకోవచ్చు. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మైలేజ్ ఎక్కువ కావాలి నాకు అనుకుంటే మీరు రేజెడ్ఆర్ కన్సిడర్ చేయొచ్చు. పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే ఎంటాక్ తీసుకోవచ్చు, కాకపోతే మైలేజ్ తక్కువ ఉంటుంది మీకు ఈ 3 స్కూటర్స్లో కంపేర్ చేసుకుంటే. అండ్ యూటిలిటీస్ స్టోరేజ్ వైజ్ చూసుకున్నా కూడా 3 స్కూటర్స్లోనూ మనకు సిమిలర్ ఉందన్నమాట అన్రెస్ట్రిక్టెడ్ స్టోరేజ్. కాకపోతే అవెనిస్ 125లో మీకు ఫ్రంట్ సైడ్ బాటిల్ హోల్డర్ అండ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది. ఈ 3 స్కూటర్స్ మీరు ప్రైజింగ్ చూసుకుంటే ఇక్కడ 1,06,000కి మీకు స్పెషల్ ఎడిషన్ వస్తుంది అనమాట. ఇక్కడ GST 2.0 ప్రైస్ అనమాట ఇది నేను చెప్పేది. సో 1,06,000కి మీకు ఇక్కడ అవెనిస్ 125 దొరుకుతుంది. అండ్ ఎంటాక్ ప్రైస్ చూసుకుంటే ఇది XT వేరియంట్, టాప్ వేరియంట్, డ్యూయల్ డిస్ప్లే వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 1,24,000 వరకు వెళ్తుంది అనమాట. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే ఈ 3 స్కూటర్స్లోనూ ఎంటాక్ కొంచెం ఎక్కువ ప్రైస్. అండ్ రేజెడ్ఆర్ మీరు చూసుకుంటే 1,06,000 ఉంటుంది దాని ప్రైస్. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రేజెడ్ఆర్ అనేది తక్కువ. అండ్ ఈ 3 స్కూటర్స్లోనూ మీకు చాలా వేరియంట్స్ ఉంటాయి, లైక్ ఇందులో రేస్ ఎడిషన్ కూడా ఉంటుంది అవెనిస్లో, లైక్ స్పెషల్ ఎడిషన్ మన దగ్గర ఉన్నది, అండ్ స్టాండర్డ్ వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ ఎంటాక్లో మీరు చూసుకుంటే నార్మల్ స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, రేస్ ఎడిషన్ ఉంటుంది, అండ్ అలాగే మన దగ్గర ఉన్నది XT వేరియంట్ అనమాట, డ్యూయల్ డిస్ప్లే వేరియంట్. అండ్ రేజెడ్ఆర్లో మీరు చూసుకున్నా కూడా స్టాండర్డ్ వేరియంట్ అండ్ స్ట్రీట్ ర్యాలీ వేరియంట్ ఉంటుంది అనమాట. స్ట్రీట్ ర్యాలీలో మనకు హైబ్రిడ్ వేరియంట్ కూడా ఉంటుంది, మన దగ్గర ఉన్నది హైబ్రిడ్ వేరియంట్. సో టాప్ వేరియంట్స్ ప్రైసెస్ చెప్పాను అనమాట నేను ఇప్పుడు. కలర్స్ వైజ్ చూసుకున్నా కూడా మీకు చాలా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. రేజెడ్ఆర్లో మీకు లైక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది, ఇంకా గ్రీన్ కాంబినేషన్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట దాంట్లో. ఎంటాక్లో కూడా చూసుకుంటే చాలా వెరైటీ, చాలా వాస్ట్ కలర్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఉన్నది గ్రీన్ కలర్ అండ్ నియాన్ ఫినిష్లో ఉంటుంది అనమాట. సో ఈ కలర్ కూడా బాగుంది. కాకపోతే ఇందులో రేస్ ఎడిషన్ వర్షన్ మీరు తీసుకుంటే దాంట్లో రేస్ XP వెర్షన్లో మీకు రెడ్ కలర్ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా పాపులర్. అండ్ ఎంటాక్ 125లో మీకు స్పెషల్ వేరియంట్స్ కూడా ఉంటాయి అనమాట, లైక్ ఐరన్ మ్యాన్ వేరియంట్, బ్లాక్ ప్యాంథర్ వేరియంట్, ఇలాంటి వేరియంట్స్ ఉంటాయి. అవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ అవెనిస్లో మీరు చూసుకున్నా కూడా రేస్ ఎడిషన్ అనేది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి అందులో. సో యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట అవి. సో మీరు డిజైన్ అండ్ లుక్స్ వైజ్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే, మీరు ఒకవేళ సుజుకి వెహికల్స్ ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటుంటే తప్పకుండా మన అమృత్ సుజుకి షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో మీకు దసరా దివాళీ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట, మీరు ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ ఒకవేళ TVS స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన PMKR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ దసరా దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఒకవేళ యమహా బైక్స్ కానీ స్కూటర్స్ కానీ కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన సనీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి అనంతపూర్లో. సో మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి, మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ దసరా దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అనంతపూర్లో ఏ షోరూమ్కి విజిట్ చేసినా కూడా మీరు తప్పకుండా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. మీరు ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం వల్ల మీకు వీళ్ళు ప్రొవైడ్ చేసే డిస్కౌంట్ కన్నా ఇంకొంచెం అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ కంపారిజన్ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు వేరే కంపారిజన్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో. ఎలా ఉంటుంది, టేక్ కేర్, బాయ్.